Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి యేసయ్య, నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క మాటలు వినడానికి తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, మీరు మా మధ్య ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే ఉండి నడిపించి నీ నామాన్ని మహింపరచుకోమని తండ్రి. ప్రభా యేసయ్య, ఆరాధనలో తండ్రి ప్రభా యేసయ్య, నిన్ను గొప్పగా ఆరాధించే వారిగాను తండ్రి, నీ యొక్క మాటలు మేము వింటున్నప్పుడు తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీ నామాన్ని మహింపరిచే వాళ్ళంగాను ఈ యొక్క జీవితాల నుంచి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. రాజాతి రాజుల కన్నా రాజైన దేవుడని నీ చాతి నీచులను ప్రేమింపవచ్చెనని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఊరూరా రారే, జనులారా ఊరూరాను రారా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్న కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్న కన్నుల పండుగని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఊరూరా రారే, జనులారా ఊరూరాను రారా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఊరూరా రారే, జనులారా ఊరూరాను రారా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా మనసారా ఊరూరా రారే, జనులారా ఊరూరాను రారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను, హల్లెలూయా అని పాడి స్తుతింపను. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆశ. ఈ యొక్క ఆశ అనేది మనిషి యొక్క జీవితంలో ప్రాధాన్యమైన పాత్రను పోషిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క గమ్యాన్ని ఇదే నిర్ధారిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది, నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. ఎప్పుడు మన యొక్క ఆశ భంగం కానేరదని మనం చూసినట్లయితే మన యొక్క ఆశ యేసే అయినప్పుడు మన యొక్క జీవితంలో మన ఆశ భంగం కానేరదు. అంటే మనము మన యొక్క మార్గాల్ని యేసే చేతికి అప్పగించినప్పుడు మన ఆశ భంగం కానేరదు. అదేవిధంగా మన యొక్క నిర్ణయాల్ని మనము యేసే చెప్పిన విధంగా తీసుకున్నప్పుడు మన ఆశ భంగం కానేరదు. అదేవిధంగా మన యొక్క ఆశ భంగం కానేరకుండా ఉండాలి అని చెప్పనంటే దేవుడు మనకిచ్చిన యొక్క జీవితాన్ని మనం దేవుని చేతిలో పెట్టేసినప్పుడు ఈ ఆశ భంగం కానేరదు. ఈనాడు మన యొక్క జీవితంలో మనం మన యొక్క ఆశని మనము
మనం దేవుని యందు ఉంచినట్లయితే అది ఎప్పుడు నిష్ప్రయోజనం అవ్వదు. ఈనాడు మన యొక్క ఆశని మనం కలిగి ఉన్న సామర్థ్యత పైన ఉంచుకున్నామంటే, నాకు ఇంత సామర్థ్యత ఉంది, నేను చేయగలుగుతాను అని మనం ముందుకెళ్ళినప్పుడు మనం విఫలం అవ్వచ్చు. కానీ దేవుడు నాతో ఉన్నాడు, నేను చేయగలుగుతానని మన యొక్క ముందడుగు వేసినప్పుడు ఈనాడు మన యొక్క ఆశ అనేది మనం నిష్ఫలము కానేరదు. కాబట్టి ఈనాడు మన యొక్క జీవితంలో మనం దేవునికి మనం స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనకు మంచి మార్గంలో మనం నడిపించి ఏది మనం ఎన్నుకోవాలి, ఏది మనం ఎన్నుకోకూడదు అని మనల్ని డైరెక్ట్ చేస్తాడు. ఆయన మనల్ని నడిపించిన విధానంలో మనము ఏ యొక్క లోటుపాట్లు ఎదురైనా కూడా సరే ఆయనే మనతో ఉండి ఆ యొక్క లోటుపాట్లన్నిటిని తీర్చివేసి ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన ఆశ భంగం కానేరకుండా ఉంటుంది. ఈనాడు మన యొక్క జీవితంలో మన యొక్క ఆశను మనం కలిగి ఉన్న వాటిపైనో లేదా ఇతరులపైన మనం ఉంచినప్పుడు మన యొక్క జీవితంలో మనం పొందుకోలేము. ఈనాడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఎస్ఏ నా యొక్క ఆశ నీవై ఉన్నావు, నా ఆశ నీవే అని చెప్పని మనము దేవుని వైపు మనం చూసినప్పుడు మన యొక్క ఆశల్ని ఆయన భంగం కానేరడు. మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క జీవితంలో తర్వాత అవి దేనికి దారితీస్తాయో మనకు తెలియదు, లేదా ముందు అవి ఏం జరిగిస్తాయో తెలియదు, లేదా ఆ క్షణంలో అవి ఏం జరిగిస్తాయో తెలియదు. కానీ మనము దేవునిచే నిర్ణయం మనం తీసుకున్నప్పుడు, ఆయన చెప్పిన విధంగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఆయన మనకిచ్చే డైరెక్షన్స్ ఎలా ఉంటాయంటే అవి ప్రస్తుతానికి మనకు దేన్ని భంగంను కలిగించవు. అదేవిధంగా తర్వాత వచ్చే కాలంలోనూ అది మనకి ఏ ఎఫెక్ట్ అనేది ఇవ్వదు. అదేవిధంగా ముందు జరిగేవి కూడా ఏవి మనకు ఆటంకాన్ని కలిగించవు. కాబట్టి మనం దేవుని నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుడికి ఆ యొక్క ఆశ అనే పాత్రను మనము, అయ్యా నేను నీ కోసం ఆశ కలిగి ఉన్నాను, నేను నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో ఆశ కలిగి ఉన్నాను, అయ్యా నేను నిన్ను ప్రేమించడానికి ఆశ కలిగి ఉన్నాను, అయ్యా నేను నీతో నడవడానికి ఆశ కలిగి ఉన్నాను, అయ్యా నీవు చెప్పిన విధంగా నేను ఉండడానికి నేను ఆశ కలిగి ఉన్నానని ఇటువంటి ఆశలు మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ముందు జరగవలసినవి ఆ క్షణంలో జరగవలసినవి జరిగిపోయినవి కూడా దేవుడు అట్లన్నిటిని ఆశీర్వదించి మన యొక్క జీవితాన్ని ఎంతగానో గొప్పగా ఉంచుతాడు. ఈనాడు మన యొక్క జీవితంలో మనం నిరాశాన్ని మనము అనుభవించకుండా మన యొక్క జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతామంటే దేవుడు మన ఆశ అయినప్పుడు ఆ యొక్క ఆశలన్నీ దేవుడే అయి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో క్షణికమైన ఈ లోకము కొంతకాలమే, క్షణికమైన ఈ లోకము కొంతకాలమే, శాశ్వతమైనది పరలోకమే, గ్రహించుమా నేస్తమా. శాశ్వతమైనది పరలోకమే,